నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. ఇది జనవరి 25 నాటి న్యూస్ పేపర్. ఇదే రోజు నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రెరా కార్యదర్శి బాలకృష్ణ ఇంట్లో అవినీతి నిరోధక శాఖ చేసిన సోదాల్లో 100 కోట్ల అక్రమాస్తులు దొరికాయి. ఇంకా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. జనవరి 4న హర్యానాలో ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంట్లో సోదాలు చేస్తే గుట్టలు గుట్టలుగా డబ్బు, విదేశాల నుంచి తెచ్చిన మారణాయుధాలు బయటపడ్డాయి. అధికారం చేతిలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆఫీసర్లు 100 కోట్లు వెనకేసుకోవడానికి ఆ అధికారాన్ని ఎట్లా అడ్డంగా వాడేసుకుంటుంటారో చూసే మనకు ఖచ్చితంగా కర్పూరి ఠాకూర్ జీవితం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆయనకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డు ప్రకటించిన సందర్భంగా అసలు ఏంటి ఆయన గొప్పతనము, ఎందుకు ఆయన గురించి మనం తెలుసుకోవాలో ఈ వీడియో ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. జాయిన్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్లో మీరు విలువైన సభ్యులుగా చేరొచ్చు. మీరు చేసే సపోర్టు మన ఛానల్ గ్రోత్ కి ఎంతో ఉపయోగపడుతుంది. ముందుగా మన వీడియోని ఒకసారి లైక్ చేయండి. 2 సార్లు బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కర్పూరి ఠాకూర్ చనిపోయినప్పుడు నివాళులర్పించడానికి ఆయన ఇంటికి వెళ్లిన వాళ్ళు ఆ ఇల్లు ఉన్న దయనీయ స్థితి చూసి కన్నీళ్లు పెట్టుకున్నారంట. ఆ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తన బ్లాగ్ లో రాశారు. కర్పూరి ఠాకూర్ బీజేపీ లీడర్ ఏం కాదు. దేశంలో వెనుకబడిన వర్గాలకు 27% రిజర్వేషన్ అమలవుతోంది అంటే అందుకు కారణము కర్పూరి ఠాకూర్ చొరవ. బతికినన్నాళ్ళు కూడా సామాజిక న్యాయం కోసమే రాజకీయాలు చేసిన కర్పూరి ఠాకూర్ ను ప్రజలు ప్రేమగా జననాయక్ అంటారు. ఆ జననాయక్ జయంతికి ఒక్కరోజు ముందు జనవరి 23న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కర్పూరి ఠాకూర్ కు భారతరత్న ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలు స్వాగతించాయి. జేడీయూ ఎప్పటి నుంచో చేస్తున్న డిమాండ్ ఇప్పటికి నెరవేరింది అని చెప్పి బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆనందం వ్యక్తం చేశారు. సామాజిక న్యాయ సాధన కోసం అలుపెరగని పోరాటం చేసిన కర్పూరి ఠాకూర్ నిజమైన జాతిరత్నం. ఆయనకు భారతరత్న ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాను అని చెప్పి రాహుల్ గాంధీ ఎక్స్ లో స్పందించారు. ఏంటి కర్పూరి ఠాకూర్ గొప్పతనం, ఆయన ఏం చేశారు, ఇది ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి. 1924 జనవరి 24న అంటే సరిగ్గా 100 ఏళ్ల క్రితం బీహార్ సమస్తిపూర్ జిల్లా పితోంజియా అనే గ్రామంలో కర్పూరి ఠాకూర్ పుట్టారు. వాళ్ళది నాయి బ్రాహ్మణ సామాజిక వర్గం, అంటే మంగలి వృత్తి. విద్యార్థిగా ఉన్నప్పుడు ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ లో చురుగ్గా ఉన్న కర్పూరి ఠాకూర్ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. క్విట్ ఇండియా మూవ్మెంట్ లో అరెస్ట్ అయి 28 నెలల పాటు జైల్లో గడిపారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత తన ఊర్లోనే టీచర్ గా పిల్లలకు పాఠాలు చెప్పేవారు. సోషలిస్ట్ పార్టీలో చేరి 1952లో ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా బీహార్ అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి పదవుల్ని చేపట్టారు. అయితే ఆయన ఆ స్థాయికి వెళ్లినా కూడా ఆయన తండ్రి నాయి బ్రాహ్మణుడిగా, మంగలిగానే తన వృత్తి జీవితాన్ని కొనసాగించారు. ఎందుకు ఇలా అని చెప్పి అడిగితే ఆయన ఇది నా వృత్తి, నేను ఇదే పాటిస్తాను అని చెప్పి చాలా సింపుల్ గా చెప్పేవాళ్ళంట. అదే సింప్లిసిటీని కర్పూరి ఠాకూర్ కూడా పాటించారు. ఆయన మొదటి నుంచి కూడా ఆహార్యానికి గాని ఆడంబరాలకు గాని ప్రాధాన్యత ఇచ్చేవాడు కాదు. ఎమ్మెల్యేగా ఫస్ట్ టైం గెలిచిన తర్వాత ఒక పరిశీలన కోసము ఆస్ట్రియా వెళ్లాల్సి వచ్చిందంట. అక్కడ వేసుకోవడానికి కోటు తెచ్చుకోవాలి అని చెప్పి తోటి ఎమ్మెల్యేలంతా చెప్పారంట. అయితే ఆయన దగ్గర కోటు లేదు. ఒక ఫ్రెండ్ ని కోటు బదులడిగి తీసుకున్నాడంట. అయితే అది అప్పటికే చినిగిపోయింది ఆ కోటు. అయినా సరే ఆ చినిగిపోయిన కోట్నే ఆయన వేసుకొని తిరుగుతుంటే అప్పటి యుగోస్లేవియా అధినేత మార్షల్ టిటో కర్పూరి ఠాకూర్ కు ఒక కొత్త కోటును కొని ఇచ్చారంట. లక్షల రూపాయల విలువైన బట్టలు తొడుక్కొని ప్రజాసేవకులుగా బిల్డప్ ఇచ్చే అతిపేద నాయకుల్ని చూస్తున్న మనకు కర్పూరి ఠాకూర్ లో ఉండే నిరాడంబరత చాలా సుసంపన్నంగా కనిపిస్తుంది. మన దేశంలో ఇవాళ ప్రతి పార్టీ కూడా సామాజిక న్యాయం చేస్తాము అని అంటోంది. అట్లా అందరికంటే ముందు బీహార్ లో సామాజిక న్యాయానికి పునాది వేసిన వ్యక్తి కర్పూరి ఠాకూర్. అప్పటికి బీహార్ లోనే కాదు, దేశంలో కూడా వెనుకబడిన సామాజిక వర్గాల వాళ్ళు రాజకీయాల్లోకి రావడం చాలా తక్కువ. అగ్రకులాల ఆధిపత్యం ఎక్కువగా ఉండే బీహార్ లో అత్యంత వెనుకబడిన మంగలి కులం నుంచి వచ్చి అంచెలంచెలుగా ఎదిగి మంత్రిగా, డిప్యూటీ సీఎం గా వర్క్ చేశారు ఆయన. 1970 డిసెంబర్ లో బీహార్ కు తొలి నాన్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయ్యారు. కానీ అప్పుడు 7 నెలలు మాత్రమే ఆయన పదవిలో ఉన్నారు. 1977లో మళ్ళీ రెండోసారి సీఎం అయ్యారు. అప్పుడు 2 ఏళ్ల పాటు సీఎం పదవిలో ఉన్నారు. అంటే ఆయన రాజకీయ జీవిత కాలంలో 2 సార్లు సీఎం అయినప్పటికీ కూడా ఆ పదవిలో ఉన్నది మాత్రం కేవలం 2 సంవత్సరాల 7 నెలలు మాత్రమే. చాలా తక్కువ కాలమే ఉన్నారు. ఆ తక్కువ కాలంలోనే ఆయన తీసుకున్న నిర్ణయాలు దేశ రాజకీయ సామాజిక ముఖ చిత్రాన్ని చాలా మార్చేశాయి.
అది ఆయన గొప్పతనం. అసలు ఏం చేశారు కర్పూరి ఠాకూర్ అంటే, బీహార్ అత్యంత పేద రాష్ట్రం కూడా కదా, మద్యంలో మునిగి తేలే వాళ్ళు చాలా ఎక్కువ. అందుకే ఆయన 1970లో ఫస్ట్ టైం సీఎం అయ్యాక తన 7 నెలల పదవీ కాలంలోనే రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేశారు. మన దగ్గర ఆ తర్వాత 25 ఏళ్లకు అంటే 1995లో ఎన్టీఆర్ సీఎం అయ్యాక సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని ప్రకటించారు ఉమ్మడి ఏపీలో. బీహార్ లో బీసీలకు రిజర్వేషన్ కల్పించే ముంగేరీలాల్ కమిషన్ సిఫార్సులను ఆయన అమలు చేశారు. అది చాలా సంచలన నిర్ణయం. ఈ కమిషన్ మండల్ కమిషన్ కంటే కూడా చాలా ముందే బీసీలకు విద్యా ఉద్యోగాల్లో 26% రిజర్వేషన్లను ఇవ్వాలి అని చెప్పి సిఫార్సు చేసింది. వాటిని బీహార్ లో అమలు చేశారు. మహిళలకు కూడా రిజర్వేషన్ కల్పించారు. అది ఆయన ప్రాక్టికల్ గా అమలు చేసి చూపించారు. బీహార్ లో వెనుకబడిన వర్గాల వల్లనే కాకుండా వెనుకబడిన వర్గాల్లో మరింత వెనుకబడిన అత్యంత వెనుకబడిన వర్గాల్ని ఎక్స్ట్రీమ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ని ఈబీసీలను ఆయన వర్గీకరించారు. అది ఆయన తీసుకున్న ఇంకొక సంచలనాత్మక నిర్ణయం. బీసీలకు తొలిసారిగా రిజర్వేషన్లు అమలు చేయడం అనేది దేశంలో పెను మార్పులకు దారితీసింది. ఓబీసీల బాగు కోసము, ఈబీసీల బాగు కోసము ఆయన వేసిన బీజమే 1990లో మండల్ కమిషన్ సిఫార్సుల్ని అమలు చేయడానికి దారితీసింది. మండల్ కమిషన్ వల్లే బీసీలకు దేశంలో 27% రిజర్వేషన్ అమల్లోకి వచ్చింది. ఈ 27%ని కూడా ఇంకా పెంచాలి అనే డిమాండ్లు ఇప్పటికీ ఉన్నాయి. 1967లో ఉప ముఖ్యమంత్రి కమ్ విద్యాశాఖ మంత్రి అవగానే ఆయన తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన భాషల జాబితా నుంచి బీహార్ లో ఇంగ్లీష్ ని తొలగించారు. దీని మీద చాలా విమర్శలు వచ్చాయి. కానీ ఇంగ్లీష్ కష్టము అని చెప్పి చదువే మానేసిన వెనుకబడిన వర్గాల పిల్లలు ఇంగ్లీష్ భయంతో అసలు స్కూల్ కే వెళ్ళని వాళ్ళని ఆయన తీసుకున్న నిర్ణయము బడిబాట పట్టేలాగా చేసింది. అప్పట్లో బీహార్ లో ఇంగ్లీష్ లో తప్ప మిగిలిన అన్ని సబ్జెక్టులోనూ పాస్ అయిన వాళ్ళు మేము ఫెయిల్ అవ్వలేదు, మేము కర్పూరి డివిజన్ లో పాస్ అయ్యాము అని చెప్పి చెప్పేవాళ్ళంట సరదాగా. బీహార్ మిషనరీ స్కూల్స్ కూడా హిందీ విద్యా బోధనని ప్రారంభించడానికి ఆయన చేసిన విద్యా సంస్కరణలే కారణం. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు స్కూల్ ఫీజు పూర్తిగా రద్దు చేసి చూపించారు. అది కూడా ఆయన తీసుకున్న ఒక విప్లవాత్మకమైన నిర్ణయం. మన దేశంలో ఇంటర్మీడియట్ దాకా ఉచిత విద్యను ప్రకటించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూరే. అలాగే 1971లో ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ఆదాయం లేని భూముల మీద పన్నుని పూర్తిగా రద్దు చేసి రైతులకు చాలా పెద్ద మేలు చేశారు. అంటే చాలా మంది రైతులకి భూమి ఉంటుంది కానీ వాటర్ ఫెసిలిటీ లేకపోవడం వల్ల అది అట్లా బీడు భూమిగా ఉండిపోతుంది. అయినా సరే పన్ను కట్టాల్సి వచ్చేది. కానీ అట్లా పన్ను కట్టాల్సిన పని లేదు అని చెప్పి ఆయన డెసిషన్ తీసుకున్నారు. అప్పట్లో ఎక్కడైనా సరే కులాంతర వివాహాలు జరుగుతున్నాయి అని చెప్పి ఆయనకు తెలిస్తే అక్కడికి వెళ్లేవాళ్ళంట, వాటిని సపోర్ట్ చేసేవాళ్ళంట. వెనుకబడిన వర్గాల పట్ల ఆయన చూపించే కమిట్మెంట్ ఆ వర్గాల యువతని రాజకీయాల్లోకి ఆకర్షించింది. అందుకే లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, నితీష్ కుమార్ లాంటి వాళ్ళంతా తయారయ్యారు. కర్పూరి ఠాకూర్ ను వాళ్ళు తమ స్ఫూర్తి ప్రదాతగా, రాజకీయ గురువుగా ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటారు. మరణించే వరకు వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికవుతూనే ఉన్నారు ఆయన. 1988 ఫిబ్రవరి 17వ తేదీన కర్పూరి ఠాకూర్ మరణించారు. చనిపోయినప్పుడు తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన ఇల్లు తప్ప ఆయన తన సొంతానికి ఒక ఇల్లు గాని, కారు గాని కొనుక్కోలేదు. కనీసం ఖరీదైన బట్టలు కూడా కొనుక్కోలేదంట. చనిపోయినప్పుడు ఆయన దగ్గర ఖరీదైన బట్టలు ఏవి కూడా లేవంట. దయనీయంగా ఉన్న ఆయన ఇంటిని, ఆయన నిరాడంబరతని చూసి చాలా మంది కన్నీటి పర్యంతమయ్యారు. చాలా మంది ఆశ్చర్యపోయారు. ఆయన నిరాడంబరతకు సంబంధించి అనేక కథలు బీహార్ లో విస్తృతంగా చెప్పుకుంటారు. అత్యంత ఆదర్శవంతంగా జీవితం సాగించిన ఆయన పేరుని బీహార్ లో అనేక ప్రభుత్వ పాఠశాలలకి పెట్టారు. ఆయన స్వగ్రామం పితోన్జియాను కర్పూరి గ్రామ్ గా పిలుస్తున్నారు. ప్రతి ప్రెస్టీజియస్ అవార్డు వెనుక కూడా ఖచ్చితంగా రాజకీయ కారణాలు ఉంటాయి. మన దేశంలో మరీ ఎక్కువగా ఉంటాయి. ఆ ఎన్నికల రాజకీయ కారణాలతోనే కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు కర్పూరి ఠాకూర్ కు భారతరత్న అవార్డు ఇచ్చింది. ఎందుకంటే బీహార్ లో నితీష్ కుమార్ ప్రభుత్వము కులాల వారీగా జనాభా లెక్కల్ని పూర్తి చేయించింది లాస్ట్ ఇయర్. బ్రిటిష్ హయాంలో మాత్రమే కుల గణన అనేది జరిగింది. ఆ తర్వాత ఇప్పటిదాకా కులగణన జరగలేదు. 2023లోనే బీహార్ లో నితీష్ కుమార్ ఆ కులగణనను చేయించారు. అక్కడ ఓబీసీలు 27.12% ఉన్నారు. ఈబీసీలు ఎక్స్ట్రీమ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ 36.01%. అంటే మొత్తం బీసీలు బీహార్ లో 63.13% ఉన్నారు అని చెప్పి తేల్చారు. ఈ కులగణనకు బీజేపీ వ్యతిరేకము అనే ప్రచారం ఉంది. అందుకు కారణము బీజేపీ మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్
కులగణనను తీవ్రంగా వ్యతిరేకిస్తుండడం, క్యాస్ట్ సెన్సస్ చేస్తే ప్రజలు కులాల వారీగా విడిపోతారు అనేది ఆర్ఎస్ఎస్ వాదన. ఈ ప్రచారం వల్ల జరిగే నష్టాన్ని కంట్రోల్ చేస్తూ వెనుకబడిన వర్గాల ఓట్లను సార్వత్రిక ఎన్నికల్లో ఆకర్షించడానికే నాన్ బీజేపీ లీడర్ అయిన కర్పూరి ఠాకూర్ కు కేంద్రము భారతరత్న ప్రకటించింది. కారణం ఏదైనా కర్పూరి ఠాకూర్ లాంటి వ్యక్తికి భారతరత్న ఇవ్వాలి అన్న మోదీ ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందించాల్సిందే. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కర్పూరి ఠాకూర్ లాగా నిరాడంబరంగా రాజకీయాలు చేసిన నాయకులు చాలా మంది కనిపిస్తారు. వాళ్ళందరి గురించి కలిపి ఇంకొకసారి డీటెయిల్డ్ వీడియో చేస్తాను. మన ఛానల్ నచ్చితే గనక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్లో సభ్యులుగా చేరండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.